మనం తాగే నీళ్లు బాగుండాలి. మనం పీల్చే గాలి బాగుండాలి. మనం తినే తిండి బాగుండాలి. అయితేనే మనం ఆరోగ్యంగా జీవించగలం. కానీ ప్రభుత్వాలు అనుమతించిన ప్రత్యేక ఆర్థిక మండల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా వాటి చుట్టుపక్కల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతున్న వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విపరీతమైన కాలుష్యం బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు 4 సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక బృందం మే 15వ తేదీన ఆ చుట్టుపక్కల గ్రామాలను సందర్శించేందుకు వెళ్ళింది. ఆ గ్రామాలను సందర్శించాక అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా లేదా అరకొరగా శుద్ధి చేసి పిల్లమ్మగెడ్డ, ఉప్పరిగెడ్డ, ఇతర కాలువల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్న ప్రదేశాలను, విసర్జన పైపులను గుర్తించి తక్షణం మూసేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.